ప్రియమైన మరియు గౌరవనీయ విద్యావేత్తలారా, విశిష్ట వ్యక్తులారా, అదేవిధంగా విద్యార్థులారా, తల్లిదండ్రులారా మరియు స్నేహితులారా, నీట్ యూజీ 2026 లీకేజ్ ప్రశ్నాపత్రాల లీకేజీ తదుపరి రద్దు ఈ యొక్క అంశం పైన దేశంలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల యొక్క యువతి యువకుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెంటే జాతీయ పరీక్షల ఏజెన్సీ రద్దు చేసి మనము ఈ ఎడ్యుకేషనల్ ఫెడరలిజం విద్యా సమాఖ్యవాదాన్ని పునరుద్ధరించాలని, అంతేకాకుండా వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణను భారతదేశం అంటే మనం తిరిగి రాష్ట్రాలకు ఎందుకు అప్పగించాలనేటువంటి అంశం పైన నేను మీతో నా అభిప్రాయాలు పంచుకుంటున్నాను. మిత్రులారా, లక్షలాది మంది యువ భారతీయుల విశ్వాసాన్ని ఈరోజు దెబ్బకొట్టి దేశం ముందు ఒక అత్యంత తీవ్రమైనటువంటి రాజ్యాంగ ప్రశ్నలు లేవనెత్తిన అంశం అదేంటంటే నీట్ భారీ ప్రశ్న పత్రాల ఈ లీకేజ్ కుంభకోణం నీట్ యూజీ 2026 దాని పర్యవసానంగా రద్దయినటువంటి పరిస్థితిని గురించి మాట్లాడాలి. ఎందుకంటే జాతీయ పరీక్షల ఏజెన్సీ ఆధ్వర్యంలోని కేంద్ర కృత పరీక్షా విధానం సరిదిద్దలేని విధంగా విఫలమైందా, మరి నిజమైనటువంటి సమాఖ్యవాద స్ఫూర్తితో విద్యా అధికారాన్ని తిరిగి రాష్ట్రాలకు పునరుద్ధరించాల్సిన సమయం ఆసనమైందా అన్నది మనం ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఇది కేవలము ఈ యొక్క నీట్ యూజీ 2026 ఈ యొక్క భారీ ప్రశ్నపత్రాల లీకేజ్ కుంభకోణం కానీ, వాటి రద్దు చేయడం కానీ, తిరిగి జూన్ నెలలో దాన్ని నిర్వహించడం కానీ, ఇవన్నీ ఒక పరీక్ష వివాదం మాత్రమే కాదు మిత్రులారా. ఇది ఒక వ్యవస్థాగత పతనం, ఒక కేంద్రీకృత సంస్థ వైఫల్యం కారణంగా 22 లక్షల మంది పైగా విద్యార్థులు ఈరోజు అనిశ్చితి, ఆందోళన మరియు మానసిక సంక్షోభంలోనికి నెట్టబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేశం ముందు ఉన్నటువంటి ప్రశ్న కేవలము ఈ ప్రశ్నాపత్రం లీక్ అయిందా లేదా, ఎవరిని పట్టుకున్నారు, ఎవరు దీంట్లో నేరస్తులు అన్నది కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే అపారమైన అధికారము, సాంకేతిక మరియు పరిపాలన నియంత్రణ ఉన్నప్పటికీ కూడా పదే విఫలమవుతున్నటువంటి ఒక కేంద్రీకృత వ్యవస్థకు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మనం అప్పగించగలమా? మిత్రులారా, మన రాజ్యాంగ చట్టంలో విద్యకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వాస్తవానికి రాజ్యాంగ నిర్మాతలు భారతదేశ వైవిధ్యాన్ని, భాషా వైవిధ్యాన్ని, ప్రాంతీయ వైవిధ్యాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు విద్యా వైవిధ్యాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని అర్థం చేసుకున్నందునే విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చారు. కానీ మనం అత్యవసర పరిస్థితి కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ విద్యను ఉమ్మడి జాబితాకు చేర్చారు. ఉమ్మడి జాబితాకు చేర్చినప్పటికీ అది ఆ విధంగా అయినప్పటికీ కేంద్రం విద్యా పరిపాలనను ఏకస్వామ్యం చేస్తుండగా రాష్ట్రాలు శక్తిహీనంగా మరియు ప్రేక్షకులుగా మిగిలిపోవాలని రాజ్యాంగం ఎప్పుడు కూడా ఉద్దేశించబడలేదు. ఉమ్మడి జాబితా అంటేమి భాగస్వామ్య బాధ్యత, అంతేగాని కేంద్రీకృత ఆధిపత్యం కాదు మిత్రులారా. దురదృష్టవశాత్తు ఈ నీట్ ఎన్టీఏ పాలన సహకార సమాఖ్యవాదాన్ని పరిపాలనా కేంద్రంగా మార్చేసింది. రాష్ట్రాలు మిత్రులారా, ఇప్పుడు రాష్ట్రాలు పాఠశాలను నడుపుతున్నది రాష్ట్రాలే, ప్రభుత్వ ఆసుపత్రులను నడుపుతున్నది రాష్ట్రాలే, వాటికి నిధులను సమకూరుస్తున్నది రాష్ట్రాలే, వైద్య కళాశాలను నడుపుతున్నది రాష్ట్రాలే, మరి రాష్ట్రాలే ప్రజా ఆరోగ్య వ్యవస్థను నిర్వహిస్తూ ఉన్నాయి. కానీ వైద్య సంస్థలలో అంటే ఈ యొక్క మెడికల్ కాలేజెస్లో ప్రవేశాల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రాలు నిశ్శబ్ద ప్రేక్షకులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి మనకి ఈ నీట్ వల్ల ఏర్పడుతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి ఒక సమాఖ్యవాదం కాదు, ఇది ప్రజాస్వామ్య పాలన కూడా కాదు. మిత్రులారా, నీట్ సమర్థకులు అంటే కొంతమంది దీన్ని డిఫెండ్ చేసే వాళ్ళు మొట్టమొదట 3 విషయాలు మనకు వాగ్దానం చేశారు. ఏమని చేశారు? ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉంటుంది, తర్వాత ప్రతిభకై పట్టం గడుపుతుంది మెరిట్, అంతేకాకుండా అవినీతి నిర్మూలన జరుగుతుంది. ఈ 3 విషయాలను మరి ప్రామిస్ చేశారు. కానీ వాస్తవానికి ఏం జరుగుతూ ఉంది? మనం 2019 నుంచి కూడా మనం చూసుకుంటే వరుసగా ఈ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. ఈ అవినీతిని నిర్మూలించడానికి బదులుగా అవినీతి జాతీయమైపోయింది. అవకతవకలు నివారించడానికి బదులుగా ఈ కేంద్రీకృత పరీక్షలు వ్యవస్థీకృత నేర ముఠాలకు, కోచింగ్ మాఫియాలకు భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను సృష్టించాయి. మరి అసమానతలను తగ్గించడానికి బదులుగా ఈ వ్యవస్థ ఈ పట్టణ కోచింగ్ అంటే సిటీ కోచింగ్ సంస్కృతిని, కార్పొరేట్ సంస్కృతిని బలపరిచి గ్రామీణ మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అనగదొక్కింది. నేడు వైద్య ప్రవేశాలు కేవలం విద్యపైననే కాకుండా మహానగరాలలో కేంద్రీకృతమైనటువంటి ఖరీదైన కోచింగ్ వ్యవస్థలపైన, సంస్థలపైన ఆధారపడడం వల్ల లక్షలాది మంది పేద మరియు మధ్యతరగతి తల్లిదండ్రులు భరించలేని ఆర్థిక భారానికి లోనవుతున్న వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం నిజాయితీగా సమానత్వం అని పిలవగలమా?
లేదా తెలుగు లేదా తమిళము లేదా కన్నడం లేదా మరి మిగతా ఈ యొక్క భాషల్లో మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక గ్రామీణ విద్యార్థి కార్పొరేట్ కోచింగ్ ఫ్యాక్టరీలలో సంవత్సరాల తరబడి శిక్షణ పొందినటువంటి విద్యార్థులతో సమానంగా పోటీ పలగడల ఏకరూపత ఎల్లప్పుడూ సమానత్వం కాదు. రాజ్యాంగం కేవలం లాంఛనప్రాయమైన సమానత్వం గురించి మాట్లాడడం లేదు మిత్రులారా, అది వాస్తవిక న్యాయం సమానత్వం గురించి మాట్లాడుతూ ఉంది. మిత్రులారా, ఈ నీట్ సంక్షోభం ఈరోజు ఏదో కాకతాళీయంగా వచ్చింది కాదు, ఇది వ్యవస్థాగతమైనది. ఇంతకుముందు కూడా మనం చూసాం, తమిళనాడులో నకిలీ అభ్యర్థులు అందరూ కూడా పరీక్షలు రాసినటువంటి కుంభకోణాన్ని మనం చూసాం. ఆ తర్వాత కేరళలో అవమానకరమైనటువంటి మరి విద్యార్థులను అవమానించినటువంటి తనిఖీల సంఘటనలు చూసాం. 2024 గ్రేస్ మార్కుల వివాదాన్ని మనం చూసాం గుజరాత్ అక్కడ ప్రాంతాల్లో. మరి ఇప్పుడు ఈ వినాశకరమైనటువంటి 2026 పేపర్ లీక్ కుంభకోణం రాజస్థాన్లో జరిగిన దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం హామీలు ఇస్తారు, స్ట్రిక్ట్ గా జరుపుతామని, ప్రతి సంవత్సరం కమిటీలను వేస్తారు, ప్రతి సంవత్సరం సిబిఐ విచారిస్తుంది, కానీ ప్రతి సంవత్సరం సంస్కరణలు చేస్తామని ఎవరిని వదిలిపెట్టమని కూడా మరి విద్యాశాఖ మంత్రి వాగ్దానాలు చేస్తారు. అయినా అవే వైఫల్యాలు పునరావృతం అవుతున్నాయి. సమస్య కేవలం సాంకేతికమైనది కాదని ఇక్కడ మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇది వ్యవస్థాగతమైన మరి సమస్య. కాబట్టి జాతీయ పరీక్షల సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రజల యొక్క విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఒకసారి ప్రజల నమ్మకం కూలిపోతే సంస్థలు కేవలం అధికారిక ప్రకటనలు పత్రికా సమావేశాలతో మనుగడ సాగించలేవు. మిత్రులారా, ప్రస్తుత వ్యవస్థను గతంలోని రాష్ట్ర ఆధారిత నమూనాలతో నిజాయితీగా పోల్చేద్దాం. అంటే గతంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఎంసెట్ నిర్వహిస్తున్నాయి. నీటికి ముందు రాష్ట్రాలు తమ సొంత పరీక్షలు నిర్వహించేవి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్, కర్ణాటకలో సిఈటి, అదేవిధంగా తెలంగాణలో TNPCEE, మరి అదేవిధంగా మహారాష్ట్రలో MHT సిఈటి ఇలాంటి మరి టెస్టులు పెట్టి మరి రాష్ట్రాలు నిర్వహించినప్పుడు ఆ వ్యవస్థలు చక్కగా పనిచేశాయి కదా. అఫ్ కోర్స్ దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ వాటికి ఒక ప్రధానమైనటువంటి బలం అనేది ఉండేది. ఆ బలం ఏమంటే వికేంద్రీకృత జవాబుదారీతనం. ప్రశ్నాపత్రాలను పోలీసు భద్రత నడుమ ప్రభుత్వ ఖజానాలలో భద్రపరిచేవాళ్ళు, ట్రెజరీలో భద్రపరిచేవాళ్ళు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం ఈ లాజిస్టిక్స్ని అంటే ఏ విధంగా జరపాలి ఇవన్నీ కూడా అని చెప్పి దాన్ని పర్యవేక్షించేవారు. అంతేకాకుండా స్థానిక విశ్వవిద్యాలయాలు కూడా ఈ పరీక్షలు నిర్వహించేటివి. అంతేకాకుండా శాశ్వత ప్రొఫెసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు. అంతేకాకుండా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దూరంగా ప్రయాణం చేసేదానికి రవాణా దూరాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేవి. మరి ప్రమాదం భౌగోళికంగా విచ్ఛిన్నమై ఉండేది. ఒక రాష్ట్రంలో సమస్య తలెత్తితే దేశం మొత్తం కూలిపోయేది కాదు. ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రంలో పొరపాటు జరిగితే దేశం మొత్తం కొలాప్స్ కాలేదు. కానీ ఈనాడు ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఎక్కడ దేశంలో ఒక చిన్న లోపం ఒక ప్రాంతంలో జరిగినా అన్ని చోట్ల కూడా విపత్తుకి దారితీస్తా ఉంది. ఈరోజు రాజస్థాన్లో మరి లీకేజీ కుంభకోణం మొదలైతే మొత్తం దేశమంతా ఈరోజు పరీక్షను మరి క్యాన్సిల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే అతి కేంద్రీకరణ వల్ల కలిగేటువంటి ప్రమాదం. మిత్రులారా, తమిళనాడు రాష్ట్రం ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయ రాజ్యాంగ దృక్పథాన్ని మనకు అందిస్తూ ఉంది. తమిళనాడు ప్రవేశ పరీక్షలను రద్దు చేసి ప్రధానంగా ఇంటర్మీడియట్ అంటాం మనం ఆంధ్రప్రదేశ్లో 12వ తరగతి బోర్డు మార్కుల పైన ఆధారపడింది. ఆ విధానం వల్ల గ్రామీణ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వెనుకబడిన వర్గాలు మరి తమ కుటుంబంలో మొదటి తరం విద్యార్థులకు మరి ఇక్కడ ప్రాతినిధ్యాన్ని మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ప్రశ్నాపత్రాల లీకులు మరియు సాల్వర్ గ్యాంగుల యొక్క భారీ వ్యవస్థను ఇది నిర్మూలించింది. సో అది కాకుండా ఒకే కేంద్రీకృత విధానంతో అధిక ఒత్తిడితో కూడినటువంటి పరీక్ష ద్వారా ప్రతిభన అనే దాన్ని మనం చాలా నేరోగా మనం డిఫైన్ చేస్తూ ఉన్నాం, సంకుచితం చేస్తూ ఉన్నాం, అని చెప్పి మనకు కనపడతా ఉంది. ఈ అసమాన సామాజిక పరిస్థితిలో నిర్వహించేటువంటి ఈ ఒకే పరీక్ష విధానం కంటే 2 సంవత్సరాల పాటు ఒక విద్యార్థి కనపరిచిన అంటే ఆ 2 సంవత్సరాల అకాడమిక్ ఇయర్స్లో ఆ విద్యార్థి కనపరిచినటువంటి స్థిరమైన విద్యా ప్రదర్శన, అక్కడ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా తరచుగా నిజమైన ప్రతిభను మరి ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది, దాంట్లో ప్రతిబింబిస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క మోడల్ను కూడా ఆలోచించాలా. మిత్రులారా, ఈ చర్చ అంతిమంగా రాజ్యాంగ తత్వానికి సంబంధించింది. భారతదేశము యూనిటరీ స్టేట్ కాదు, అది ఏక కేంద్ర రాజ్యం కాదది. భారతదేశము రాష్ట్రాల సమాఖ్య, యూనియన్ ఆఫ్ స్టేట్స్. సమాఖ్యవాదము రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగం. ప్రజా జీవితంలో ప్రతి రంగంలో కూడా పరిపాలన, అతి కేంద్రీకరణ రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడు కూడా ఉద్దేశించలేదు. రాష్ట్రాలు మిత్రులారా, అవేం కేంద్ర ప్రభుత్వం కింద ఉండేటువంటి మున్సిపాలిటీలు కావు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి పాలనా వ్యవస్థలు.
అవి ప్రజాస్వామ్య చట్టబద్ధత కలిగినటువంటి రాజ్యాంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు మరియు ప్రజారోగ్య వ్యవస్థలను నడపడానికి రాష్ట్రాలకు సామర్థ్యం ఉన్నప్పుడు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి మరి ఈ ప్రవేశాలను ఏ విధంగా మరి నియంత్రించడానికి కూడా ఖచ్చితంగా రాష్ట్రాలకు సామర్థ్యం ఉంటుంది కదా. ఇంతకాలం మనం నడిపినారు కదా. అందువల్ల ఇప్పుడు మనకు ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలం వల్ల తీవ్రమైనటువంటి సంస్కరణలకు సమయం ఆసన్నమైంది. భారతదేశం ఇప్పుడు మొత్తం నేను చెప్పే విషయాలను తప్పగా పరిగణించాలని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ప్రస్తుత రూపంలో ఉన్నటువంటి ఈ జాతీయ పరీక్షల ఏజెన్సీని రద్దు చేయాల. రాష్ట్ర కోటా ప్రవేశాల కోసం రాష్ట్రానికి అధికారాన్ని పునరుద్ధరించాల. రాష్ట్రాలే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ జరపాల. రాష్ట్రాల వారీగా ప్రవేశ పరీక్షలను అనుమతించాలా. అంతేకాకుండా ఈ ఉన్నత విద్యలో నిజమైన సహకార సమాఖ్య నిర్మాణాన్ని అభివృద్ధి చేయాలా. అవసరమైతే ఆల్ ఇండియా కోటా ఉన్నాయి కదా, దానికోసం పరిమితంగా పరీక్షను ఆల్ ఇండియా కోటాకు కేంద్రం నిర్వహించవచ్చు. కానీ పూర్తి కేంద్ర ఏకస్వామ్య ప్రస్తుత వ్యవస్థ ఇది విఫలమైన కారణంగా దీన్ని మనం రద్దు చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నేను ఇప్పుడు చెప్తున్నటువంటిది ఇది జాతీయ సమైక్యతకు వ్యతిరేకమైన డిమాండ్ కాదు. ఇది డిమాండ్ కాదు. ఇది మనము ఈ యొక్క సమాఖ్య విధానానికి మనము ఏ విధంగా దాన్ని చేరగలుగుతున్నాం అన్న దాన్ని మాత్రమే నేను మీతో పంచుకుంటా ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, ఇప్పుడు చెప్తున్నది అందరూ కూడా దీన్ని నిజంగా మనం ఏ విధంగా జరుగుతా ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మరి ఈ యొక్క మహానగరాల్లో మామూలుగా కూడా ఈ అవకతవకలు, ఈ యొక్క కేంద్రీకృత వ్యవస్థ అవకతవకలు నివారించడానికి బదులుగా కేంద్రీకృత పరీక్షలు, వ్యవస్థీకృత నేరాల ముఠాలకు, కోచింగ్ మాఫియాలకు, భారీ ఆర్థిక ప్రోత్సాహకాలకు సృష్టిస్తూ ఉన్నాయి. అసమానతలను తగ్గించడానికి బదులుగా ఈ వ్యవస్థ పట్టణ కోచింగ్ సంస్కృతిని బలపరిచి గ్రామీణ మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అణగదొక్కుతా ఉంది. కాబట్టి మిత్రులారా, నేడు ఈ వైద్య ప్రవేశాలు కేవలం విద్యపైననే కాకుండా మహానగరాల్లో కేంద్రీకృతమైనటువంటి ఖరీదైన కోచింగ్ వ్యవస్థలపైన ఆధారపడడం వల్ల లక్షలాది మంది పేద మరియు మధ్యతరగతి తల్లిదండ్రులు భరించలేని ఆర్థిక భారాలకు లోనవుతున్నారు. దీన్ని మనం నిజాయితీగా సమానత్వం పైన పిలవగలగమా? తెలుగు లేదా తమిళ లేదా కన్నడ మాధ్యమ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి గ్రామీణ విద్యార్థి కార్పొరేట్ కోచింగ్ ఫ్యాక్టరీల్లో సంవత్సరాల తరబడి శిక్షణ పొందినటువంటి విద్యార్థులతో సమానంగా పోటీ పడగలరా? ఏకరూపత అనేది అంటే ఇనానిమస్ అన్నది ఎల్లప్పుడూ సమానత్వం కాదు. రాజ్యాంగం కేవలం ఒక లాంఛనప్రాయమైన సమానత్వం గురించి మాట్లాడదు మిత్రులారా, అది వాస్తవిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ నీట్ 2026 సంక్షోభం ఇది యాక్సిడెంటల్ కాదు, యాదృచ్ఛికం కాదు, ఇది వ్యవస్థాగతమైనది. మరి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు కూడా చూద్దాం. మరి అవి ఎంత చక్కగా అటువంటి పరీక్షలు నిర్వహించేటివి. మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు మిత్రులారా, మనం ఈరోజు ఈ చర్చ మనం అంతిమంగా రాజ్యాంగ తత్వానికి సంబంధించినది కాదు. ఇది ఒక మన సమాఖ్యవాదం మనది. అందువల్ల తీవ్రమైనటువంటి సంస్కరణలు ఇప్పుడు ఏర్పాటు చేయాలి. అందుకని మిత్రులారా, నేను చెప్పాను, ఈ యొక్క జాతీయ ఐక్యతకు వ్యతిరేకమైన డిమాండ్ కాదు, ఇది రాజ్యాంగ సమతుల్యత కోసం జరుగుతున్నటువంటి డిమాండ్. కాబట్టి మనము ఈ పరిపాలనా సమాఖ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలా, బలహీనపరచకూడదు. ఈ నీట్ యూజీ 2026 సంక్షోభం భారతదేశ చరిత్రలో, విద్యా చరిత్రలో ఒక మలుపు రావాలా. దేశం ఇప్పుడు నిర్ణయించుకోవాలా, పదే కుప్పకూలి ప్రజల విశ్వాసాన్ని నాశనం చేసేటువంటి ఈ కేంద్రీకృత వ్యవస్థతో అంటే ఎన్టీఏతోనే మనం కొనసాగుతామా, లేక మనం విద్యారంగంలో రాజ్యాంగ సమాఖ్యవాదాన్ని, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని మరియు సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించాలా? రాష్ట్రాలను విశ్వసించి వైవిధ్యాన్ని గౌరవించడం ద్వారా రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని పునరుద్ధరించడంలోనే, తిరిగి ఈ యొక్క ప్రవేశ పరీక్షలన్నీ కూడా రాష్ట్రాలకు అప్పగించడంలోనే దీనికి సరైన సమాధానం ఉందని నేను నమ్ముతున్నాను. మీరు నాతో కూడా ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.